హాయ్ అండి. నాకైతే అండి చికెన్ కర్రీ చపాతీ అయితే కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అండి. మరి మీకైతే ఎలా ఇష్టం అనేది అయితే కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ చికెన్ అయితే వాష్ చేసుకున్నాక ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసి ఒక అరగంట అయితే మ్యారినేట్ చేసుకోవాలండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టి అందులో 4 స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర, 2 ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగి అయితే వేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అయితే వేయించాలి. ఇప్పుడు ఈ ప్లేట్లో ఉన్న ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగా అవన్నీ వేసుకుని పౌడర్ అయితే చేసుకోవాలండి. ఆనియన్స్ అయితే వేగిపోయావండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయినంత వరకు అయితే వేయించుకోవాలి. అలాగే టమాటా ప్యూరీ కూడా వేసుకొని అది కూడా వేగాకండి ఒక 2 స్పూన్లు అయితే పెరుగు వేసుకున్నాక అదైతే మొత్తం ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకున్న మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసి ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గించాలండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు అయితే వేగించుకున్నాక ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. 20 నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గించుకుంటే చివరిలో కొత్తిమీర, కసూరి మెత్తి కూడా వేసుకున్నాకండి దించేసుకోవటమేనండి. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్